హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిక్ టింక్ టాక్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనం బిగ్ బాస్ రివ్యూలో ఈరోజు నాగసార్ వచ్చేసి అడిగి కడిగి పడేస్తా అని చెప్పేసి చూడాలి మరి ఏం జరుగుతుందో మనము. ఉమ్, ఈరోజు ఇది మనం రివ్యూ చెప్పుకునే ముందు ఒక చిన్న పని చేయండి ప్లీజ్. మీరు దాని వీడియో పైన కొంచెం పైకి అంటే మీకు కింద సబ్స్క్రైబ్ అని కనబడుతుంది. మీరు కొత్తగా వీడియో చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చేసుకుంటే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ మీకు పెట్టాను అనుకోండి, మీకు నోటిఫికేషన్గా వస్తాయి అన్నట్టు. అప్పుడు మనం వీడియోస్ చూడొచ్చు అన్నట్టు. అదే విధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్స్ అయితే ఏం రావట్లేదు, చూడండి, కొంచెం లైక్ చేయండి. వస్తారు వీడియో చూస్తారు కానీ లైక్ అనేది చేస్తారు లేరు. అదే విధంగానే మంచి చెప్తున్నా, మంచి చెప్పట్లేదా, ఇంకా బెటర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా అనేది కొంచెం అక్కడ కామెంట్ బాక్స్లో కొంచెం కామెంట్ చేయండి. ఏదన్నా కామెంట్ చేస్తే కదా మాకు తెలిసి నేను ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తానుగా. అయిపోతుంది బిగ్ బాస్గా, మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ చూసుకోవాలి కదా, అందుకు అడుగుతున్నాను అన్నట్టు. సజెషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్లీజ్ కామెంట్ బాక్స్లో ఏదన్నా ఒకటి సమస్య సజెషన్స్ అనేది చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. మనం ముందుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఏం జరిగింది, ఏమైంది, ఏం కథ, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఏంటిది అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేద్దామా. సరే, ఈరోజు వచ్చేసి చిన్న చిన్న టాస్క్లు పెడతాడు. ఆ టాస్క్ అయిపోతుంది. తర్వాత మనకు ఈ గేమ్స్ లో టవర్ అనేది మెయిన్ గా చూపించాడు కాబట్టి అందరి టవర్స్ పెట్టేసి ఒక్కొక్కరిది అడిగి కడిగి పడేద్దామని చెప్పేసి ఎవరెవరు మిస్టేక్ చేస్తారు వాళ్ళని అడిగి కడిగి పడేస్తాడు అన్నట్టు. గౌతమ్ కు అర్థమయ్యేటట్టుగా క్లియర్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏం తప్పు చేశావు ఏంటిది అనేది, ఎట్లా సారీ చెప్పాలనేది కూడా చెప్తాడు అన్నట్టు. ఆడ నిఖిల్ది కూడా తప్పు ఉన్నది కానీ నిఖిల్ది అంత ఓవర్ అయితే లేకుండా చిన్న కాన్సెప్ట్ లోనే ఇక్కడ గౌతమ్ తిట్టే వరకే నిఖిల్ చదువుకున్నట్టయితే ఉన్నదనిపించి నిఖిల్ కూడా సారీ చెప్తాడు. దాని తర్వాత ఎవరు ఎలిమినేషన్ అనేది చూద్దాం. మరి మనం ఓపెన్ చేయగానే బిగ్ బాస్ ఓపెన్ చేయగానే నాగార్జున సార్ వస్తారు, వచ్చేసి డ్యాన్స్ అనేది చేస్తాడు. చేసిన తర్వాత మనము సాటర్డే ఇన్ని రోజులు చూసాము, ఫ్రైడే చూడలేదు కాబట్టి ఫ్రైడే చూద్దామని చెప్పేసి అంటాడు. ఓపెన్ చేయగానే రోహిణి అక్కడ టీ పెడుతూ ఉంటది. టీ పెట్టుకుంటా మాట్లాడుకుంటుంది. ఆల్రెడీ రోహిణికి భయం అనేది మొదలుపోయింది. ఎందుకంటే నామినేషన్ రాకుండా ఫస్ట్ టైం నామినేషన్కి వచ్చింది. ఓట్స్ ఎట్లా పడతాయో తెలియదు, నామినేట్ అవుతాయి కావచ్చు అని, ఎలిమినేషన్ అవుతా కావచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఆమె లోపల భయం అనేది, కొంచెం ఫీవర్ అనేది వచ్చేసింది. టీ పెట్టుకుంటా బిగ్ బాస్ ఈ టీ అనేది నేను లాస్ట్ టీ కావచ్చు, ఒకవేళ ఎలిమినేట్ అయితే ఇది లాస్ట్ టీ కావచ్చు అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం అవినాష్ కూడా ఫస్ట్ టైం నామినేషన్ నాకు రాగానే ఎలిమినేషన్ కాడ దాకా పోయిండు. అక్కడ ఎలక్షన్ ఫీ పాస్ ఉన్నది కాబట్టి దానివల్ల బతికిపోయి వచ్చేసిండు. కాబట్టి ఈమె కూడా, రోహిణి కూడా ఫస్ట్ టైం నామినేషన్లోకి వస్తుంది కాబట్టి ఎలిమినేట్ అయితేనే భయం ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది బిగ్ బాస్ అనేది అర్థమైపోతుంది ఈజీగా, ఖచ్చితంగా ఎవరికైనా. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళంతా సేవ్ అవ్వుకుంటూ వస్తున్నారు కదా. కానీ రోహిణి అనేది ఫస్ట్ టైం పోతుంది కాబట్టి రోహిణికి ఆల్రెడీ టచ్ అయిపోయి ఉంటుంది లోపల. ఖచ్చితంగా నేను ఎలిమినేట్ అయిపోతా అని చెప్పేసి ఒక ఫీవర్ అనేది మొదలైపోయింది. అది ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది, ఖచ్చితంగా ఫస్ట్ టైం కదా వచ్చేసింది. ఇప్పుడు ఫ్యాన్ బేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, ఆ తక్కువ ఉండడం వల్ల ఇదంతా ఖచ్చితంగా ఎవరికైనా అనిపించేసి ఆ ఫీవర్ అనేది వస్తుంది కదా. ఖచ్చితంగా లోపల భయం అనేది తట్టుకుంటూ ఉంటుంది. ఆ భయంతోనే మాట్లాడుతున్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అలా మాట్లాడుతూ ఉంటుంటుంది. అప్పుడు మళ్ళీ కట్ వచ్చేసి అవినాష్ ఇట్లా వీళ్ళంతా వచ్చేసి డైనింగ్ ఏరియాలో కూర్చుంటారు. అవినాష్ బయట నుంచి వస్తుంటాడు. అందరి సభ్యులంతా డైనింగ్ అయితే వచ్చేస్తుంటే ప్రేరణ అంటది, బిగ్ బాస్ బయటికి వెళ్ళొద్దు అని చెప్పి ఇంట్లో లోపలనే ఉండాలని అని చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ బయటికి ఎందుకు వెళ్ళావు అని చెప్తూ అంటుంటది అన్నట్టు. బయటికి ఎందుకు వెళ్ళావు చెప్పినాక కూడా నువ్వు అని చెప్తా ఉంటది అన్నట్టు. చెప్పిన తర్వాత మాట్లాడుతుంటే అవినాష్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అబ్బా కామెడీ అనేది. ఆయన కామెడీ ప్రతి చోట ఎక్కడ టైం దొరికితే అక్కడ స్క్రీన్ స్పేస్ తీసుకొని ఒక కామెడీ చెప్పుకుంటూ కామెడీలో విధంగా మాట్లాడాలి, కామెడీ వేయాలని చెప్పేసి తనలో ఉన్న టాలెంట్ మొత్తం బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆ టాలెంట్ మొత్తం రసవత్తంగా వండించి కడుపుబ్బన వేయడానికి ట్రై చేస్తుంటాడు. ప్రతిది ఎక్కడైనా సరే అది బాగానే ఉంటుంది.
అలా వచ్చేసి ఒక బెల్ట్ అనేది నెత్తికి కట్టుకుంటాడు. నెత్తికి కట్టుకొని వచ్చేసి ఒక నత్తి భాష లెక్క ఏదో వేరే దేశం వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఆ భాష మాట్లాడుకుంటూ తత్త అనుకుంటా వచ్చి నబిల్ దానికి సపోర్ట్ చేస్తాడు అన్నట్టు. నబిల్ సపోర్ట్ చేసేసి నబిల్ మాట్లాడుతూ ఉంటాడు. అవినాష్తోని నబిల్ కూడా అదే డిస్కషన్లో తత్త అనుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. అది ఒక కామెడీ అనేది బాగా వచ్చింది. కడుపుబ్బ అయితే నవ్వుకున్నట్టయితే నాకు అనిపించింది, కడుపుబ్బ నవ్వినాము అని చెప్పేసి. కామెడీ అనేది అట్లా పండిస్తూ ఉంటాడు. అవినాష్ మొత్తం కామెడీ అనేది పండిస్తూ ఉంటాడు. పండించిన తర్వాత వచ్చేసి అక్కడ ఇది డబ్బులు ఎవరికి ఏమి ఎక్కువ వస్తాయి అని చెప్పేసి నబీలు ఇట్లా మాట్లాడుకుంటున్నాడు. అదే డిస్కషన్ లో ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అని చెప్పి ఆ డిస్కషన్ అని చేస్తారు. నిఖిల్కి వచ్చి 50,000 అని చెప్పి చెప్తుంటాడు. నీకు నబీల్కి వచ్చి 20,000 30,000, గౌతమ్కి వచ్చి 30,000 వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు. ఆ డిస్కషన్ లో కొంచెం మాట్లాడుతుంటే ఆ వేషధారణలో అర్థమైపోతుంటది అన్నట్టు. కొంచెం అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత వచ్చేసి మా బెల్ట్ తీసుకొచ్చి ప్రేరణకు పెడతాడు. ప్రేరణను తిడుతున్నట్టు పొగుడుతున్నట్టు, ఆమె చూడంగానే పొగుడుతున్నట్టు, ఆమె చూడకపోతే తిడుతున్నట్టు ఆ కామెడీ ఆడొక చిన్న కామెడీ బిట్ చేస్తాడు. ఇలాంటి అమ్మాయి దొరకడం అబ్బా ఎంత అదృష్టమో అని చెప్తాడు. ఇలా ఒక్కొక్క డైలాగ్ అనేది డెలివరింగ్ అనేది చేస్తుంటాడు. ప్రేరణ గురించి బాగా చెప్పాడు. ప్రేరణ గురించి అయితే ఇలాంటి ఆడపిల్ల అన్న ఉండాలి, ఇలాంటి అమ్మాయి బాగుంటది, ఈమె బాగా పర్ఫార్మ్ చేస్తా అన్నట్టు చెప్పుకుంటే ఇట్లా కామెడీ అనేది చేస్తాడు. ఇలా అంటే అయిపోయిన తర్వాత వచ్చేసి కట్ చేసేస్తుంది. మళ్ళీ నాగార్జున గారు వచ్చేసి మన ఇంట్లో అందరు సభ్యులు మన కోసం వెయిట్ చేస్తున్నారు, పదండి సారీ అది అయిపోయిన తర్వాత వచ్చేసి మారుతి సుజుకి వాళ్ళు ఒక టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు అన్నట్టు. ఆ టాస్క్ ఏంటంటే కార్లు గురించి అడ్వర్టైజ్మెంట్ కోసం చేసుకోవడానికి 1-2 టేబుల్ పెడతారు. అది రోడ్ లెక్క ఉండి ఒక్కొక్క ఫ్యూచర్స్ ని మధ్యలో పెట్టి అందులో ఒక బాల్ అనేది స్ట్రాతోను ఊది ఒక్కొక్క స్టేజ్ లో ఫ్యూచర్ లో బాల్ అనేది ఆపాలి అని చెప్పి చెప్తారు అన్నట్టు. అందులో వచ్చేసి గ్రూప్ గా విడిపోయి ఒకరు సంచాలకుగా వ్యవహరించాలని చెప్పి చెప్తారు అన్నట్టు. అది టాస్క్. అందులో వచ్చేసి నబీలు అండ్ అవినాష్, రోహిణి ఒక టీమ్ గా, అండ్ ప్రేరణ, నిఖిల్, గౌతమ్ ఒక టీమ్ గా వ్యవహరిస్తారు. విష్ణుప్రియ వచ్చేసి సంచాలకుగా వ్యవహరిస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి టాస్క్ ఏంటంటే దాని మీద బాల్ పెట్టేసి స్ట్రాప్ను ఊదుకుంటూ ఒక స్టేజ్ లో ఫ్యూచర్ దగ్గర ఆపాలి, ఇంకొక ఫ్యూచర్ దగ్గర, ఇంకొక ఫ్యూచర్, అట్లా ముగ్గురు ఆడాలన్నట్టు. అట్లా టాస్క్ లో వచ్చేసి గౌతమ్ అండ్ నిఖిల్, ప్రేరణ వాళ్ళు టాస్క్ విన్ అవుతారు. దాని తర్వాత వచ్చేసి కార్ దగ్గర ఫొటోస్ దిగుతారు. అది అయిపోతుంది. కట్ చేసేస్తే మళ్ళీ నాగార్జున గారు స్టేజ్ మీకు వచ్చేసి కనబడి వాళ్ళు మన కోసం హౌస్ లో వెయిట్ చేస్తున్నారు, పదండి అని చెప్పేసి అంటాడు. వచ్చేసి హౌస్ లోకి వచ్చేసి అందరితోని హాయ్ అని చెప్పేసి మీ డ్రెస్ సేమ్ టు సేమ్ సార్ అంటే రోహిణి అంటది. దీనికి ఎంత తేడా ఉన్నదని చెప్పేసి అవినాష్ అంటాడు. అన్న తర్వాత వచ్చేసి అందరు బాగున్నారు అని చెప్పేసి కూర్చోండి అని చెప్తానంట. వచ్చేసి అవినాష్ అని చెప్పి పిలుస్తాడు. అవినాష్ నీ నత్తి భాష చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడు అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చేసి నువ్వు వచ్చేసి అక్కడ షో నువ్వు అని చెప్పి చెప్తాడు. బాగుంది భాష బాగుంది అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ క్లాత్ ఉంది, ఆ క్లాత్ తీసేసి అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత క్లాత్ దగ్గరికి వచ్చి క్లాత్ తీసేస్తారు. అదొకటి టవర్ పెడతారు. టవర్ పెట్టేసి అక్కడ 14 వీక్స్ అనేది ఉంటుంది అన్నట్టు. ఆ 14 వీక్స్ లో నీకు ఏది రిగ్రెట్ గా అనిపించింది, ఏ వీక్ లో నీకు రిగ్రెట్ గా అనిపించింది, ఆ వీక్ ఆ రెడ్ది బ్లాక్ చేసి నీకు చెప్పు అని చెప్పి చెప్తాడు అన్నట్టు అవినాష్. ఏంటి అవినాష్ నీకన్నా ఎక్కువ టవర్ ఎక్కువ ఉన్నట్టున్నది కదా అని చెప్పేసి అంటాడు. అవును సార్, ఒకప్పుడు ఇది ఇంత ఉండేవాడిని, ఈ మధ్యన తగ్గిపోయినా సార్ అని చెప్పి మళ్ళీ అంటాడు. అవునా, ఎందుకు అట్లా తగ్గినావు అంటే ఏమో సార్ తెలియదు, బిగ్ బాస్కి వచ్చినాక గేమ్లు ఎక్కువ ఆడి మోకాళ్ళు మొత్తం తగ్గిపోయి కిందికి ఉన్నట్టున్నా సార్ అని చెప్పి అంటాడు. నువ్వు అంతగానో ఈ గేమ్లు ఆడినావు అది అని చెప్పేసి, అయ్యా సార్ ఎన్ని గేమ్లు ఆడినా సార్, ఇవన్నీ గేమ్లు ఆడినా అది అని చెప్పేసి గేమ్స్ గురించి చెప్తా ఉంటాడు అన్నట్టు. ప్రతిసారి నాగార్జున గారు అవినాష్ తోని ఇంకా కామెడీ తీయాలి, కామెడీ పండించాలని చెప్పి, ఎంటర్టైన్మెంట్ చేపియాలని చెప్పి ప్రతి ఒక్కటి ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆడుకోవడానికి అంటే కాదు, అందులో ఉన్న టాలెంట్ బయటికి తీపియాలి. ఇంకా ఒక డైలాగ్ అంటే ఎట్లా చేస్తాడు, ఇంకెట్లా చేస్తాడని చెప్పేసి ఆయనలో ఉన్న టాలెంట్ ను బయటికి తీయాలని చెప్పేసి బాగా ప్రయత్నిస్తారు నాగార్జున గారు వచ్చేసి. ఆయన అన్నా కొద్దికి ఇంకా చేసుకుంటూ కామెడీ అనేది ఇంకా తీసుకుంటూ వస్తుంటాడు అన్నట్టు. తర్వాత వచ్చేసి నువ్వు ఏ వీక్ లో రిగ్రెట్ గా ఫీల్ అయ్యావు అనుకుంటున్నావో
ఒక నిమిషం. నువ్వు ఏ వీక్ లో రిగ్రెట్ గా ఫీల్ అయ్యావని చెప్పేసి అనుకుంటున్నావు, దాన్ని రెడ్ తోని బ్లాక్ చేయని చెప్పి చెప్తారు అన్నట్టు. అది వచ్చేసి నేను 12th వీక్ అనుకుంటున్నా సార్ రిగ్రెట్ గా ఫీల్ అయ్యానని చెప్పేసి. 12th వీక్ లో నేను వచ్చేసి మెగా చీఫ్ అయినాను. మెగా చీఫ్ అయినప్పుడు రోహిణికి అండ్ విష్ణుప్రియకు ఒక గొడవ వచ్చింది సార్. ఆ గొడవని మెగా చీఫ్ ఉన్నప్పుడు సార్ట్ అవుట్ చేయలేకపోయాను. దానికి నేను రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను. దాని వల్ల కూడా వచ్చేసి నామినేషన్ పాయింట్ కూడా వచ్చినాయి సార్. అందులో వచ్చేసి నామినేషన్ దాకా వచ్చాను. ఎలక్షన్ ఫీస్ వల్ల దానివల్ల నేను సేవ్ అయ్యాను సార్ అని చెప్పేసి చెప్తాడు. అదే విషయంలో నేను ఆ విషయం సార్ట్ అవుట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది, నాకు చాలా సార్లు అనిపించింది సార్. అదే విషయంలో నేను రిగ్రెట్ అయ్యాను సార్ అని చెప్పి చెప్తాను. చెప్పిన తర్వాత నేను ఒకసారి బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడుగుమంటాను, నువ్వు నీకు కొమ్ములు వస్తాయట, కొమ్ములతో నీ హైట్ ఉంటావట కదా నువ్వు అని చెప్పేసి, నువ్వు చెప్తావా నేను నువ్వు అడగను అని చెప్పి నువ్వు చెప్తావా నేను చెప్పన్నా అని చెప్పేసి అంటాడు అన్నట్టు. అదేదేం సార్ లేదు సార్ అదేం లేదు సార్ అంటే, నువ్వు హైట్ కొమ్ములు వస్తాయట కదా నీకు చాలా అని చెప్పేసి చెప్తాడు. కొమ్ములు అంటే అదేం లేదు సార్ అని చెప్పి రోహిణి టైం చూస్తాడు. నువ్వు ఏమన్నా మరి ఏదన్నా మాట్లాడినావో ఏమైనా చేసినావో చెప్పు మరి అది ఇదని చెప్పేసి చెప్తుంది రోహిణి. కాదు లేదు సార్ అట్లా ఏం లేదంటే, బయట కొమ్ములు వస్తాయా బిగ్ బాస్ హౌస్కి వచ్చిన కొమ్ములు వస్తాయా అని చెప్పేసి, నువ్వు అబ్రాడ్ పోయినప్పుడు కొమ్ములు బాగా వస్తాయట కదా అని చెప్పి చెప్తారు అన్నట్టు. అదేం లేదు సార్ అది వద్దు సార్ వదిలేయండి సార్, ఇంటి వెనక ఇది మళ్ళీ చూస్తే మా ఆవిడ ఇంటి వెనక అడుగుతాడు సార్ అని చెప్పి చెప్తాడు. సర్లే జోక్ చేసినాక అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అవినాష్ నువ్వు తుత్తర భాష ఉన్నది కదా, అబ్రాడ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈవెంట్ లో నువ్వు చెయ్యి బాగా హిట్ అవుతుంది అబ్బా అని చెప్తాడు. సరే సార్ ఖచ్చితంగా చేస్తా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పి చెప్తాంటాడు. చెప్పిన తర్వాత వచ్చేసి నీకు ప్రేరణ లాంటి కూతురు కావాలి కదా అని చెప్పేసి అంటాడు. అవును సార్ ప్రేరణ లాంటి కూతురు సార్ అది అని చెప్పేసి మళ్ళీ యాక్టింగ్ చేస్తుంటాడు. ఇది కూడా నువ్వు స్టేజ్ పై అక్కడ అబ్రాడ్ లో చేస్తే బాగుంటది బాగా క్లిక్. అవును సార్ అని మళ్ళీ ప్రేరణతోని అంటాడు. ఇంతమందమైన కూతురు రాకుంటే బాగుండు సార్ అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ప్రతి క్షణంలో ప్రతి విధంగా అనే టాలెంట్ అనేది బయటకు తీసుకుంటూ అందరూ నవ్వించాలి, మొత్తం నవ్వించాలి కడుపుబ్బా అని చెప్పేసి ఒక కామెడియన్ లెక్క అని యాక్చువల్గా కామెడీని ఆ కామెడీ అనేది పంచుకుంటూ పోతూ ఉంటాడు అన్నట్టు. దానికి 4 సార్లు ఇంకా ఇంకా జోడించేసి ఆ కామెడీ అనేది ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది. అది జరుగుతుంటది అన్నట్టు. అవినాష్ ఎప్పుడైనా వస్తే ముందుకు వస్తే ఖచ్చితంగా కడుపుబ్బా నవ్వుకోవాలబ్బా, అదైతే 100% నేను రాసిస్తా. మీరు ఏమన్నా సరే నేనైతే రాసిస్తా. కామెడీగా చాలా వరకు అయితే సక్సెస్ అయినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ కట్ చేస్తే వచ్చేసి తర్వాత వచ్చేసి ప్రేరణ పిలుస్తాడు. ప్రేరణ వచ్చేసి అని చెప్పి చెప్తారు. ప్రేరణ వచ్చేస్తుంది, నీకు ఏ వీక్ అనేది రిగ్రెట్ గా అనిపించింది ఆ వీక్ నువ్వు బ్లాక్ చేసుకో అని చెప్పి చెప్తారు అన్నట్టు. అప్పుడు వచ్చేసి ప్రేరణ వచ్చేసి నాకు 11th వీక్ రిగ్రెట్ గా అనిపించింది సార్. అక్కడ నేను వచ్చేసి మెగా చీఫ్ అయినా, మెగా చీఫ్ లో అయినప్పుడు నేను అంత రూడ్ గా ప్రవర్తించకుండా ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుండు అనిపించింది సార్. ఇంకా ప్రతి ఒక్కటి విషయంలో నేను చేసుకుంటే మంచి చేసుకుంటే బాగుండు అనిపించింది. అక్కడ చాలా వరకు రూడ్గా వ్యవహరించిన అని చెప్పేసి ఆ విషయం నేను ప్రతిసారి నేను అనుకుంటున్నా సార్, అది రిగ్రెట్ గా అనిపించింది సార్ నాకు అదే విషయంలో. ఆ విషయంలో రిగ్రెట్ గా ఫీల్ అయినా సార్ అని చెప్పంటే, అదేం లేదమ్మా అన్నీ చేస్తారు కదా అని చెప్పేసి నాగార్జున మళ్ళా చెప్తారు. చెప్పిన తర్వాత వచ్చేసి సాఫ్ట్ గా బిహేవ్ చేసేది అని చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి అమ్మ అది విష్ణుప్రియ నీకు చీర ఉన్నదా అంటే చీర తీసుకురాపో అని చెప్పండి. చీర తీసుకొచ్చేసి దానికి నీట్ గా చుట్టమ్మా అని చెప్పి చెప్తాడు. నీట్ గా చుట్టమ్మా అని చెప్తే ప్రేరణ మంచిగా నీట్ గా చుడుతుంది. నవీల్ అని చెప్పి పిలుస్తాడు. నవీల్ ఇది చుట్టడం అంటే ఇది చుట్టడం సార్ అర్థమైంది సార్, అది అప్పటి వరకు నాకు అర్థమైపోయింది సార్, నేను తర్వాత రిలీజ్ అయినా సార్ నేను ఖచ్చితంగా అని చెప్పి చెప్తాడు. అది నీట్ గా చుట్టడం అంటే ఇట్లా ఉంటది, అలా కొన్ని అట్టుపోవడం ఇటుపోవడం అట్లా కాదు చుట్టడం అని చెప్పేసి చెప్తాడు. బిగ్ బాస్ చెప్పిన తర్వాత నువ్వు అర్థం చేసుకున్నా సార్ అని చెప్పేసి అమ్మాయిలు నీట్ గా చుట్టగలుగుతారు, మనుషులను చుట్టేయగలుగుతారు. అది 100% నిజమే సార్, నిజం కరెక్టే సార్ అది అని చెప్పేసి నవీల్ అంటాడు. అన్న తర్వాత కూర్చోండి అమ్మా అని చెప్పేసి తర్వాత రోహిణి నువ్వు రావమ్మా అని చెప్పి చెప్తారు అన్నట్టు. తర్వాత వచ్చేసి రోహిణి రమ్మంటాడు. రోహిణి వచ్చేసి రోహిణి నాకు వచ్చేసి రిగ్రెట్ అయిన వీక్ వచ్చేసి ఈ 10th వీక్ సార్. 10th వీక్ లో ఎందుకంటే
ఆ ఎగ్గు టాస్క్ ఎగ్గు అనేది తీసుకుపోయి ఆ పాము నోట్లో వేసాను సార్. ఆ నోట్లో వేసిన దానికి రిగ్రెట్ అవుతున్నా సార్. ఎందుకంటే అది అక్కడ తేజతోని ఇంకా తేజ సారీ సారీ అక్కడ వచ్చేసి హరితేజతోని డిస్కస్ చేసి ఇంకా చాలా డిస్కస్ చేసి కాంప్రమైజ్ కాకుండా ఉంటే బాగుండేది అనిపించింది సార్. అక్కడ కాంప్రమైజ్ కాకుండా అట్లే ఉంటే బాగుండేది. అక్కడ కాంప్రమైజ్ అయిపోయి నేను వెళ్ళి అవినాష్కి ఎగ్గు వేయడము నాకు రిగ్రెట్ అనిపించింది సార్. చాలా వరకు అప్పుడు మళ్ళీ బాధపడి ఉంటాను సార్. చాలా వరకు నేను అది నాకు రిగ్రెట్ అనిపించిన విషయం సార్. అని చెప్పగానే గౌతమ్ చూసినావా అని చెప్పేసి అంటాడు. గౌతమ్ లేచి లేదు సార్, ఆమె ప్రకారం అయితే ఆ విషయంలో రిగ్రెట్ అయిన దానికి ఆమె అంటే కాదబ్బా, ఇక్కడ అవినాష్ రోహిణి ఆడితే గ్రూప్ గేమ్ కాదు కాదు వేరే వాళ్ళు ఆడితే గ్రూప్ గేమ్ అని చెప్పేసి అదేం లేదు సార్, గ్రూప్ గేమ్ ఏమేమి కాదు, ఒక్కొక్క అభిప్రాయాన్ని బట్టి అట్లా మారుతూ ఉంటది కదా సార్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు అన్నట్టు. చెప్తుంటే అక్కడ గౌతమ్కి అర్థం కావట్లేదు నాగార్జున సార్ ఏం చెప్తున్నారు పాయింట్ అనేది గౌతమ్కి అర్థం కావట్లేదు. అసలుకి వీళ్ళు ఆడుతున్న దానికి గ్రూప్ గేమ్ కాదా మరి, వాళ్ళ దానికి గ్రూప్ గేమ్ అంటున్నావు కదా మరి అని చెప్పేసి అడుగుతుంటాడు. కానీ సిచ్యువేషన్ బట్టి సమయాన్ని బట్టి ఇట్లా మారిపోతుంటాయి కదా సార్ అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. రైట్ థింక్ రైట్ పర్సన్ అనేది ఉన్నప్పుడు అట్లా మారుతుంటాయి. అది కూడా గ్రూప్, ఇక్కడ గ్రూప్ గేమ్ అనేది ఎవరు ఆడట్లేదు, ఏం సిచ్యువేషన్ బట్టి ఆ సిచ్యువేషన్ కు మారుతూ ఉంటుంది తప్ప దాన్ని బట్టి డిసిజన్ అనేది తీసుకుంటారు. అంతేకాని వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి అట్లా కాదు, ఇండివిజువల్ గా ఆడుతున్నాం అని చెప్పేసి ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు ఆడుతుంటారు. ఒకనొక టైంలో గ్రూప్ తీసుకోవాల్సింది గ్రూప్ గా తీసుకోవాల్సి వస్తుంది, ఒకనొక టైంలో ఇండివిజువల్ ఉన్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ బట్టి మనం మార్పు అనేది చేసుకుంటాము, ఆ మార్పు అనేది వస్తూ ఉంటది తప్ప ఇక్కడ విషయం కాదు. ఇక్కడ జరిగిన విషయం కూడా అంతే అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అంతే సార్, కరెక్టే సార్ అని చెప్పేసి గ్రూప్ గేమ్ ఆడట్లేదా అని చెప్పేసి మళ్ళా అంటాడు అన్నట్టు. తర్వాత వచ్చేసి నిఖిల్ నీకు వచ్చేసి అక్కడ నిఖిల్ ది గురించి నీకు ఏమనిపించట్లేదా అని చెప్పేసి అంటారు. నిఖిల్ అంటే ఏం లేదు సార్, నిఖిల్ అక్కడ చెప్పిన నామినేషన్ లో చెప్పిన పాయింట్ అనేది నీకు నిఖిల్ హెల్ప్ చేసినట్టు నీకేమనిపించలేదా అని చెప్పంటే అదేం లేదు సార్, నిఖిల్ వచ్చేసి నామినేషన్ పాయింట్లో నన్ను అట్లా మాట్లాడము అంటే నామినేషన్లోకి ఇదివరదాకా రాకపోవడం నా తప్పు కాదు కదా సార్. అది ఆ విషయం గురించి నేను టఫ్ 2కి రిజర్వ్డ్ కాదని చెప్పి టాప్ 5లో నేను రిజర్వ్డ్ కావాలని చెప్పేసి చెప్పడం నాకు రాంగ్ అనిపించింది సార్. నామినేషన్లకు రాకపోవడం కాదు, నామినేషన్ల గురించి అది కాదు, నాకు ఇట్లా రిజర్వ్డ్ కాదని చెప్పేసి చెప్పడంలో నేను తప్పు అనుకుంటాను అంతే సార్, అంతే మించి ఏం లేదు సార్ అని చెప్పేసి చెప్తాను. అక్కడ నిన్ను నామినేషన్ పాయింట్లో పెట్టడము నీకు ఎందుకు అది అనిపించినట్టు లేదు సార్, దాని గురించి నేను డిస్కస్ చేసుకున్నా, డిఫెండ్ అనేది చేసుకున్నా. కానీ నన్ను టాప్ 5లో ఎందుకు చూడకుండా అనుకుంటున్నావు, నాకు కారణం చెప్పు. నేను ఆట ఆడలేదా, గేమ్స్ ఆడలేదా, ఇవన్నీ ఆడినా కదా, దాని గురించి నువ్వు మాట్లాడని చెప్పి నామినేషన్లో నన్ను తీసుకురాకపోవడం అది దాని గురించి మాట్లాడితే ఇవన్నీ గేమ్లు ఆడినా కదా, అవన్నీ గురించి మర్చిపోయి ఇది ఒకటి మాట్లాడితే నాకు కొంచెం బాధ అనిపించి అట్లా మాట్లాడిన సార్ అంతే అని చెప్పేసి చెప్తాను. సరే అమ్మ రోహిణి నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పంటాడు. కూర్చున్న తర్వాత వచ్చేసి నబిల్ను పిలుస్తాడు. నబిల్ను పిలిస్తే నబిల్ వచ్చేసి నాకు వచ్చేసి సిక్స్త్ వీక్ సార్, 9th వీక్ సార్ అని చెప్పి చెప్తారు అన్నట్టు. 6th వీక్ అండ్ 9th వీక్ సార్ నాకు రిగ్యులేషన్ అయిన వీక్ వచ్చేసి నేను 6th వీక్ లో వచ్చేసి మెగా చీఫ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ మెగా చీఫ్ కావాలని చెప్పేసి అనుకున్నా. మళ్ళీ 9th వీక్ లో వచ్చి మెగా చీఫ్ కావడానికి నాకు ఛాన్సెస్ వచ్చింది. వస్తే అక్కడ హట్ అయి నా అవినాష్ కు అక్కడ కాంప్రమైజ్ అయ్యి అవినాష్ కు ఇవ్వడం జరిగింది సార్. అక్కడ హట్ అయిపోయి అవినాష్ కు ఇవ్వడం జరిగింది. అదే ఒకటి నాకు రిగ్రెట్ ఉన్నా సరే, ఇంకో సెకండ్ టైం నేను బిగ్ బాస్ హౌస్ లో మెగా చిప్ కావాలని చెప్పేసి అది రిగ్రెట్ సార్.
నబిల్ నువ్వు ఈ తుత్తర అనే పని ఎప్పుడు ఆపుకుంటావు? లాస్ట్ మూమెంట్ దాకా వచ్చినావు, నువ్వు టాస్క్లన్నీ మంచిగా ఆడుతూ గేమ్ దగ్గరకు వచ్చేస్తావు, కానీ అక్కడ లాస్ట్ మూమెంట్ లో నువ్వు పొరపాటు చేసి ఓడిపోవడం కరెక్ట్. చూసుకో, ఏదన్నా గేమ్ ఆడినప్పుడు చూసుకొని గంట కొట్టడము ఇది చేయడం చేస్తే బాగుంటది కదా, అదంతా కష్టపడ్డదంతా నువ్వు వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి చెప్తున్నాను. అంతే సార్, కరెక్టే సార్ మీరు, కానీ అక్కడ గెలవాలని చెప్పేసి ఒక ఆలోచన తప్ప ఇంకా వేరే ఏదేం ఉండదు సార్. అట్లా ఆ విధంగా నేను ఇట్లా చేసుకుంటూ వచ్చిన అన్నట్టు నబిల్ చెప్తారు అన్నట్టు. చుట్టడం అనేది కరెక్ట్ ఫామ్ గా చుట్టుకుంటే విన్ అయ్యేవాడిని కదా అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. అదే తర్వాత వచ్చేసి మళ్ళా కట్ చేసి వచ్చి తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియని పిలుస్తారు అన్నట్టు. విష్ణుప్రియని పిలుస్తారు. విష్ణుప్రియ వచ్చేసి నా లైఫ్ లో రిగ్రెషన్ అనేది లేకుండా ఉండాలనుకుంటున్నా సార్ అది, కానీ వచ్చేసి నాకు ఫస్ట్ నుంచి 14th వీక్ దాకా పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే నేను గౌతమ్ అనే సారీ పృథ్వీనే అబ్బాయితోని ఫ్లట్టింగ్ చేశాను సార్. ఫ్లట్టింగ్ అంటే నాకు చాలా ఇష్టము, ఫ్లట్టింగ్ చేస్తూ ఉంటా. ఆ అబ్బాయితో చేశాను సార్ ఫ్లట్టింగ్ అని చెప్పేసి చెప్తుంటది అన్నట్టు. అట్లా ఎందుకంటావు అమ్మా అని చెప్పంటే, హౌస్ లోకి వచ్చిన వాళ్ళంతా ఇట్లా సింపతి కోసం ఆడినవా, ఇవన్నీ చేసినవా ఇది అని చెప్పేసి అన్నారు సార్. అంటుంటే నాకు బాగా అనిపించింది సార్ అని చెప్పి చెప్తుంటా అన్నట్టు. అట్లెందుకు అనుకుంటావు అమ్మా, ఎవరో వస్తారు, ఎవరో పోతూ ఉంటారు, ఎవరు చేస్తారు, కానీ మనం అనేది నువ్వు ఉన్న దాని ప్రకారం ఉండాలి కదా అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చేసి నాకు వచ్చేసి రిగ్రెట్ అయిన విషయం వచ్చేసి 9th వీక్ సార్. 9th వీక్ లో వచ్చేసి 9th వీక్ లో నామినేషన్ పాయింట్స్ 5గురిని నామినేట్ చేయాలని చెప్పి చెప్పినప్పుడు నా నత్తిపుర్రకు అంతా ఒకరిద్దరిని చేస్తేనే ఎక్కువ సార్. ఎలాంటిది ప్లానెడ్ మోషన్ దేవుళ్ళు అందరూ గుర్తుకొచ్చారు సార్. ఆ 5 నామినేషన్లు చేసే వరకు వీళ్ళంతా గుర్తుకొచ్చారు సార్ నాకు అని చెప్పి చెప్తుంది. అందులో వచ్చేసి నవిల్ని చేసే వరకు ఇంకా చాలా రిగ్రెట్ అనిపించింది. అన్నా కూడా ఆయన సేవ్ ఈవినింగ్ వరకు వచ్చేసాడు. ఆయన దాని విషయంలోనైతే నాకు చాలా రిగ్రెట్ గా అనిపించింది సార్. చాలా చాలా అంటే చాలా బాధపడ్డా సార్ అని చెప్పి చెప్తుంది అన్నట్టు. అన్న చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత అవునమ్మా నువ్వు ప్లానెట్ మోషన్ లో వచ్చేసి 9, మరి దేవుళ్ళు ఎంతమంది అమ్మా అని చెప్పి అడుగుతాడు. దేవుళ్ళు ఎంతమంది అంటే సార్, ఈ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క జీవిలో దేవుడు ఉన్నాడు సార్ అని చెప్పి చెప్తుంది. ఇంతకన్నా జెన్యూన్ ఇంకేం కావాలి చెప్పు అని చెప్పి ప్రేక్షకులను చూసుకుంటూ అంటాడు అన్నట్టు. ఇది నాగార్జున గారు. విష్ణుప్రియ ఫస్ట్ నుంచి ఒక అబ్బాయితో ఇష్టపడుతున్నట్టు ఫ్లడ్ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ జెన్యున్ గా ఆమె చేస్తున్నప్పుడు మళ్ళీ ఎవరో వచ్చి ఇట్లా కాదు ఇట్లా ఉండాలి అని చెప్పి అంటే అక్కడ మార్చుకోవడము చాలా వరకు మార్చుకోలేదు. 99% మార్చుకోలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడుకుంటే ఏమైనా ఎఫెక్ట్ పడుతుందో ఇవన్నీ చెప్పుకోవడానికి అని చెప్పేసి అలా చేయడం అయితే కొంచెం రాంగ్ అనిపిస్తుంది. అవి చెప్పుకోవడము ఇట్లా చెప్పకుండా వదిలేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే జెన్యున్ గా ఉన్నది కాబట్టి జెన్యున్ గా అట్లా ఉంటే మళ్ళీ ఇవి చెప్పుకోవడం వల్ల కొంచెం మళ్ళీ ఏదన్నా బయటికి వేరే తిరిగి వెళ్తుంది కావచ్చు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అవి చెప్పకుండా ఉంటే బాగుండు అన్నట్టు నాకు అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి కాదమ్మా ఈ వీక్ లో వచ్చేసి ఎలాంటి రిగ్రెషన్ లేదా నీకు అని చెప్పంటే, ఈ వీక్ లో అంటే రిగ్రెషన్ అంటే ఏం లేదు సార్ నాకు అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత వచ్చేసి రోహిణి విషయము వచ్చేసి డిస్కషన్ జరుగుతున్నప్పుడు రోహిణిని వచ్చేసి సంచాలనంగా చేసిన దానికి తప్పు పట్టడం సార్ అది కావచ్చు సార్ అంటే, ఎందుకమ్మా అట్లా అని చెప్పేసి అంటే ఆ విషయంలో వచ్చేసి నేను అప్పుడు ఫస్ట్ సాక్రిఫై చేసినావు కదా, దాని తర్వాత ఇది శ్రాప చేసుకోవడానికి అంటే కాదు సార్. నేను ఫస్ట్ అక్కడ వచ్చేసి తర్వాత గేమ్స్ ఆడొచ్చు కదా, ఆడతా కావచ్చు అని చెప్పేసి అనుకొని ఆమెకు నామినేషన్ ఉన్నది కాబట్టి అని ఫస్ట్ నామినేషన్కి వచ్చింది కాబట్టి అట్లా ఇచ్చుకున్నా సార్, ఇచ్చేయాను, సాక్రిఫై చేశాను. దాని తర్వాత వచ్చేసిన గేమ్లోకి మళ్ళీ 2 రోజులు ఉన్నాయి, మళ్ళీ గేమ్లు ఉండేవి తెలియదు కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళి నా ప్రేక్షకులకు చెప్పుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఆ విషయాన్ని గురించి ఆమెను సంచాలక విషయం టాపిక్ తీసుకొచ్చాను సార్. అది సారీ కూడా చెప్పాను, కానీ అది విషయం తీసుకురాకపోతే బాగుండనేది నాకు అనిపించింది సార్. అది ఆ విషయంలో అని చెప్పేసి చెప్తాన్నట్టు. అక్కడ రోహిణి సంచాలక విషయంలో ఆడ గందరగోళం జరిగింది, ఎక్కరు క్లారిటీ అనేది లేదు. ఆ విషయంలో సంచాలకంగా నువ్వు ఫెయిల్ అయ్యాను, నువ్వు చేయలేదు ఇట్లా అని చెప్పేసి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. మన పాత వీడియోలో కూడా మనం ఖండించడం, దాన్ని క్లియర్ గా చెప్పినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం ఎట్లా ఏం జరిగిందని చెప్పి కూడా. ఆ విషయంలో ఆమె మళ్ళీ తీసుకొచ్చి చెప్పడము అదైతే
ఆమె రిగ్రెట్ అయిపోయిందని చెప్పేసి చెప్పడం అది 100% అయితే కరెక్ట్. ఆ విషయం కూడా అంతా మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత వచ్చేసి కట్ చేసేసి వచ్చేసి మళ్ళీ గౌతమ్ను పిలుస్తాడు. తర్వాత వచ్చేసి గౌతమ్ పిలుస్తాడు. గౌతమ్ వచ్చేసి వీక్ వచ్చేసి నాకు 6th వీక్ సార్. సిక్స్త్ వీక్ ఎందుకంటే నేను బిగ్ బాస్ హౌస్ లోకి రావడము అక్కడ వచ్చేసి వారికి నాకు చాలా పాత విషయాలను ఒకసారి గుర్తొచ్చినట్టు అనిపించింది. గుర్తొచ్చినప్పుడు అక్కడ నామినేషన్ పాయింట్ లో వచ్చేసి వాళ్ళు కామెడీ అనేది తీసుకురావచ్చినప్పుడు కామెడీ విషయంలో అశ్వత్థ మారడము అక్కడ ఆ విషయం వచ్చేసి చాలా రియాక్ట్ కావడము, ఆ రియాక్ట్ అయిన తర్వాత కూడా అదే పాయింట్ మళ్ళీ నామినేషన్ రావడము అంతా గందరగోళం జరిగింది సార్. అందుకు ఆ విషయం వీక్ వచ్చేసి నేను రెగ్యులర్ గా అనుకుంటున్నా సార్ అని చెప్పేసి చెప్తాను. చెప్పినాక గౌతమ్ ఈ వీక్ నీకు ఏమనిపించలేదా నీకు అని చెప్పేసి అడుగుతాడు అన్నట్టు. అంటే వీక్ లో వచ్చేసి నిఖిల్ కు నాకు గొడవలైనాయి సార్. ఆయన అన్న దానికి నేను మాట్లాడడం ఇది జరిగింది సార్, అంతే తప్ప అని చెప్పేసి మాట్లాడుకుంటూ అది నిఖిల్ నువ్వు వాడుకున్నావు అని చెప్పేసి ఇట్లా అనడం చాలా వరకు రాంగ్ అనిపించింది. తర్వాత నేను సారీ చెప్పాను అంటే మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత నువ్వు సారీ చెప్పావు అదే కాదు అనేది ఇక తీసుకొస్తారు అన్నట్టు. మళ్ళీ నాగార్జున గారు తీసుకొచ్చి దాని గురించి డిస్కషన్ అనేది చాలా వరకు అయితే తీసుకొస్తారు. నువ్వు వాడుకున్నావు అన్న అమ్మాయిని నువ్వు వాడుకున్న ఒక అమ్మాయి వాడుకోవడం అనే దానికి డిస్రెస్పెక్ట్ అంటే మూసుకొని కూర్చోనే దానికన్నా ఇది ఎక్కువ డిస్రెస్పెక్ట్ కదా అని చెప్పేసి మాట్లాడు. ఇక్కడ గౌతమ్ కు చెప్పేటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా మళ్ళీ అదే విషయంలో ఈ వర్డ్స్ అన్నాడు సార్, నన్ను ఇవన్నీ అన్నాడు సార్, ఇవన్నీ ఇట్లా వేసాడు సార్ అని తీసుకొస్తుంది తప్ప అది చాలా రాంగ్. దీనికి నేను బాధపడుతున్నా సార్, నేను తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకోకుండా దానికి ఇట్లా అంటే ఇట్లా చేశాను సార్, ఇట్లా ఇది కదా అని చెప్పేసి మళ్ళీ చెప్పుకొని వస్తున్నాడు. కానీ అక్కడ ఏ వర్డ్ ఎంత రాంగు, ఏ వర్డ్ ఎంత అది అని చెప్పుకొని ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే అది కాదు. దానికి ఫీల్ అయ్యి నువ్వు చెప్పి సారీ చెప్పావా, లేకపోతే ఆయన ఫీల్ అయ్యింది కాబట్టి నువ్వు సారీ చెప్తున్నావు అని చెప్తున్నావా, లేకపోతే నీ మనస్ఫూర్తిగా నువ్వు తప్పు చేశానని ఒప్పుకొని సారీ చెప్పావా అని చెప్పేసి అడిగితే లేదు సార్ అది అని చెప్పేసి అంటే అది ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశానని ఫీల్ అయ్యి చేసి చెప్పింది వేరే, నువ్వు తప్పు చేసావు అంటున్నావు కాబట్టి సారీ అని చెప్పండి అది వేరే కదా. ఆ డిఫరెంట్ వర్డ్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉంటాడు. లేదు సార్ ఇట్లా ఇవన్నీ అని చెప్పి మాట్లాడుతుంటే ఆయన అన్నాడు కాబట్టి ఓకే, ఆయనకు డిస్రెస్పెక్ట్ అయింది కాబట్టి నువ్వు సారీ చెప్పినావు. కానీ మళ్ళీ తెల్లారైనా కూడా నువ్వు సారీ అనేది చెప్పలేదు అంటే నీ అర్థంగా నువ్వు సారీ చెప్పలేదు, జెన్యూనిటీ ఈ విధంగా సారీ చెప్పలేదు. నువ్వు తప్పు చేసి నీ సారీ చెప్తే అయిపోతుంది కదా. కానీ సారీ అనేది నేను చెప్పిన వర్డ్స్ అంటే నువ్వు అనే వర్డ్స్ నుంచి రావాలి కదా అని చెప్పేసి చెప్తా ఉంటాడు. దాని గురించి ఒక డిస్కషన్ అనేది ఒక వాళ్ళ మదర్ కోసము గౌతమ్ కు అర్థమయ్యేటట్టు మీ అమ్మగారు టీచర్ కదా, ఒక అబ్బాయి సరిగా చేయకపోతుంటే నువ్వు ఫ్యూచర్ రా నువ్వు ఇట్లా మాట్లాడినావు కాబట్టి అందుకే నేను ఇప్పుడు ఇట్లా చేస్తున్నా అని చెప్పి మాట్లాడితే అది తప్పు కదా. నువ్వు ఇప్పుడు చేస్తేనే కదా ఇవన్నీ చెప్పేది అని చెప్పి క్లియర్గా గౌతమ్కు చెప్పడం జరుగుతుంది. చెప్పినా కూడా గౌతమ్కు ఒక అర్థమైనది కాకుండా లేదు అవన్నీ తప్పులు చేశాడు కాబట్టి నేను ఆ ఉద్దేశంతో అనుకోలేదు, నేను ఒక వేరే గురించి మాట్లాడితే వాళ్ళు ఎంత డబ్బు వేరే మాట్లాడదు. ఒక వర్డ్ ఎప్పుడైనా వర్డ్ మాట్లాడితే అది ఎంతవరకు ఏంటిది అనేది ఉంటుంది. అట్లా మాట్లాడలే చేయలే అంటే అది కాదు. ఆయన అప్పుడు మాట్లాడింది కాబట్టి ఇంత మాట్లాడినావా అని చెప్పేసి ఇట్లా ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకొచ్చినా కూడా గౌతమ్ కు అర్థం కావట్లేదు. అసలు ఇండివిజువల్ గా ఉన్నా ఇవన్నీ తప్పు మాట్లాడలేదు, ఇవన్నీ కరెక్టే అన్నట్టు లెవెల్లో మాట్లాడుతుండు. హౌస్ మేట్స్ అందరికీ తప్పైంది, నీకు ఒక్కరికి ఉప్పెట్లు అవుతుంది అని చెప్పేసి ఈ డిస్కషన్ అనేది జరుగుతుంది అన్నాడు. దానికి వచ్చేసి నేను ఐఎమ్ వెరీ సారీ సారీ ఇప్పుడు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ మనస్ఫూర్తిగా సారీ అనేది చెప్తూ ఉంటాడు అన్నట్టు గౌతమ్. చెప్పిన తర్వాత వచ్చేసి ఇట్లా నన్ను వాడు ఇట్లా అన్నాడు సార్ ఇట్లా చెప్పేసి అంటే ఫస్ట్ మనం అంటేనే కదా తర్వాత నెక్స్ట్ అనే వర్డ్స్ వస్తాయి. మనం ఫస్ట్ అనే దాని వర్డ్కు అంత రాకపోతే నెక్స్ట్ ఆ వర్డ్ అనేది ఎందుకు వస్తుంది, అది మనం ఉండదు కదా. అవి గురించి ఆలోచించినప్పుడు నువ్వు ఫస్ట్ అనే వర్డ్ గురించి ఆలోచిస్తే అయిపోయేది కదా. నేను చెప్పి దానికి మనస్ఫూర్తిగా నువ్వు సారీ చెప్తే తర్వాత వచ్చే వర్డ్స్ కష్టంగా ఉంటాయి కదా. అవి నువ్వు ఫీల్ అయ్యి స్టార్ట్ చెప్పినవా లేకపోతే ఎట్లా అని చెప్పినవా అనేది ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటది కదా అని చెప్పి చెప్తాను.
ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కట్ చేస్తే మళ్ళీ వచ్చేసి నిఖిల్ పిలుస్తాడు. నిఖిల్ పిలిస్తే నిఖిల్ వచ్చేసి బిగ్ బాస్ నేను హౌస్ లో 14th వీక్ సార్ రిపీట్ అయిపోయింది. నేను ఎక్కడ ఎవరిని హట్ చేయాలనుకోని మాట్లాడా సార్. మనం మాట్లాడితే హట్ చేస్తే హట్ అవుతారని చెప్పేసి ఆ విషయంలో 14th వీక్ లో నేను ఇట్లా మాట్లాడము తెలియకుండా నా నోట్లకి వర్డ్స్ రావడం, దానివల్ల ఐఎమ్ వెరీ సారీ, మీరు హర్ట్ అయినందుకు ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పేసి చెప్తాను. అక్కడ వాడు అని చెప్పి మాట్లాడము చాలా రిటేట్గా సార్, అది వాడు మాట్లాడము దాని గురించి నేను చెప్తానండి. మళ్ళీ తర్వాత కూడా నేను చెప్పినాక కూడా నువ్వు మనస్ఫూర్తి చెప్పినావా అంటే, సార్ నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇట్లా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అన్న తర్వాత నువ్వు ఫీల్ అయినావు కాబట్టి నేను చెప్పి అన్న తర్వాత నేను వచ్చి కూడా నేను మనస్ఫూర్తిగా జెన్యూటీగా చెప్పిన సార్ నేను అని చెప్పి చెప్తారు అన్నట్టు. అక్కడ గౌతమ్ ఆడుకున్నప్పుడే ఈడ చదువుకున్నట్టు నిఖిల్ చదువుకున్నట్టయితే అనిపించలేదు. ఆల్రెడీ అక్కడ కూడా అని చెప్తారు అన్నట్టు. గౌతమ్ నీకు సారీ నిఖిల్ గౌతమ్ కొట్టినట్టు నీకు అనిపించిందా అంటే, కొట్టినట్టు అని ఏం లేదు సార్, అట్లా తాకుతుంది చూసుకొని ఆడు అని చెప్పాను సార్. ఎక్కడ కొడుతున్నావు అని చెప్పేసి నేను చెప్పలేదు సార్ అది కూడా అని చెప్పి చెప్తారు అన్నట్టు. దానికి నీకోసం ఒక వీడియో అని చెప్పేసి వీడియో చూపిస్తాడు, చూపించేసి క్లారిటీగా చూపిస్తారు అన్నట్టు వీడియో. అక్కడ కొట్టినట్టు అనిపించిందా లేకపోతే నీకు ఎట్లా అనిపించింది అవినాష్ అని చెప్పండి. లేదు సార్ ఇట్లా ఆడుతున్నట్టయితే అనిపించిందా కానీ కొట్టాలని చెప్పేసి అయితే లేదు అని చెప్పి అంటాడు. తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరు సారీ చెప్పుకుంటారు, ఇద్దరు హక్ చేసుకుంటారు, అంతా అవుతుంది. ఆ తర్వాత గౌతమ్ది కూడా అట్లా ఉన్నప్పుడు అట్లా సారీ చెప్పుకొని ఇద్దరు హక్ చేసుకుంటారు. కానీ ఇక్కడ గౌతమ్ 99% అనేది తప్పు ఉన్నది, నిఖిల్ది తప్పు అనేది తక్కువ. ఏంటంటే ఆవేశంలో ఆ వర్డ్ అనేది వచ్చింది, అక్కడ కొట్టాడు ఇట్లా కొడుతుండు చూసుకోవాలి అని చెప్పేసి ఆడినప్పుడు హైట్ ఆఫ్ మూమెంట్ లో సరే మూచుకొని కూర్చోరా మూర్చోబే అని చెప్పి అన్నట్టు అదైతే ఆవేశంగా వచ్చిందని చెప్పి చెప్తారు. దానికి ఫీల్ అయినగా వెరీ వెరీ సారీ సార్, అది రియాలిటీ సారీ సార్ అని చెప్పి చెప్తారు అన్నట్టు. ఇట్లా నిఖిల్ చెప్పడం అయిపోతుంది. నువ్వు నిఖిల్ నాకు ఒక డౌట్, హౌస్ లో కూడా కొంతమందికి డౌట్, రోహిణికి కూడా అని చెప్పి చెప్తాడు. నువ్వు ఇప్పుడు 14th వీక్ లో ఉన్నది క్లియరా లేకపోతే మిగతా అంతా రియలా, నువ్వు ఫేక్ గా నటిస్తున్నావా అది అని చెప్పేసి అడుగుతాడు. అదేం లేదు సార్, ఫేక్ గా నటించింది అయితే ఏం లేదు సార్, రియల్ గా ఉంటాను. నువ్వు ఎక్కువ మాట్లాడితే మనుషులు హౌస్ లో చాలా మంది బాధపడతారు కాబట్టి ఎందుకు మనం అట్లా ఎక్కువ మాట్లాడము ఎందుకు అనేది ఉంటుంది అంతే సార్ తప్ప, కానీ ఎప్పుడు ఉన్నది నిజమే. అందుకే ఇక ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు ఇట్లా ఆడుతున్నావు అని చెప్పేసి అక్కడ ఎక్కువ మాట్లాడాలనిపించింది కాబట్టి గట్టిగా మాట్లాడినా సార్ అంతే తప్ప అదేం లేదు సార్ అని చెప్పి చెప్తారు అన్నట్టు. చూడమ్మా రోహిణి అది మ్యాటరు. అవును సార్ నేను కూడా అదే అనుకున్నా సార్, నామినేషన్లోకి వచ్చినప్పుడు కూడా ఈ రోజు గట్టిగా మాట్లాడతా అది అని చెప్పేసి అన్నారు సార్. అది తెలుసు సార్ అంతేం లేదు అని చెప్పేసి మేము అనుకునేది ఏంటంటే ఇదే విషయము గట్టిగా ఉంటే అయిపోతుంది కదా, ఫస్ట్ నుంచి ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము అనుకున్నాం సార్ రోహిణి. అన్న తర్వాత వచ్చి అవినాష్ నీకన్నా రోహిణి టాప్ లో ఉంది చెప్పమని చెప్పేసి చెప్తారు. ఇక్కడైనా కాదు గేమ్ లో కూడా అని చెప్పంటే లేదు సార్ అక్కడ సైన్లు వేసుకున్నా సార్, ఇంత సైన్లు వేసుకున్నా ఇట్ లెక్క ఉన్నా సార్ అది అని చెప్పి అక్కడ చిన్న కామెడీ అని చెప్పి ఇట్లా జరుగుతుంది అన్నట్టు. దాని తర్వాత కట్ చేస్తే వచ్చేసి మధ్యలో వచ్చేసి కట్ చేస్తే వీళ్ళందరికి ఒక టీ టాస్క్ అనేది పెడతారు బిగ్ బాస్ హౌస్ లో. టీ అనేది తాగుతూ ఉంటారు, స్వచ్ఛమైన టీ అది అని చెప్పేసి చక్ర గోల్డ్ టీ గురించి పెడతారు, చిన్న టాస్క్ అనేది జరుగుతుంది అన్నట్టు. కట్ చేస్తే తర్వాత వచ్చేసి అందరినీ గార్డెన్ ఇల్యూమినేషన్ ఇప్పుడు ఒకరు ఎలిమినేషన్ అనేది ఉంటది, ఎలిమినేషన్ ఎవరైతారని చెప్పేసి చూద్దాం. అందరం వచ్చేసి గార్డియన్ ఏరియా రండి, గార్డియన్ ఏరియాలోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అందరు కట్అవుట్లు ఉంటాయి అన్నట్టు. అందరు కట్అవుట్లు ఉంటాయి. ఆ కట్అవుట్ లో వచ్చేసి ఇక్కడ కట్అవుట్ ఒకటి మిస్ అయింది, ఎవరు మిస్ అయ్యారు అని చెప్పంటే అవినాష్ మిస్ అయింది అని చెప్పి అంటారు. కట్అవుట్ ఆయన మిస్ అయింది అని చెప్పి చెప్తారు. కట్అవుట్లకే కట్అవుట్ లేనిది కట్అవుట్ ఆయనకి ఎందుకు అని చెప్పేసి అంటే చూసినావా అదే థ్యాంక్ యూ సార్ అది అని చెప్పేసి అంటారు అన్నట్టు. అన్న తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కట్అవుట్లు ఉన్నాయి కదా, కట్అవుట్లు నేను 1 2 3 కౌంట్ చేస్తాం. లాస్ట్ లో ఒక కట్అవుట్ అనేది కింద పడిపోతుంది. ఆ కట్అవుట్ ఎవరికి కింద పడిపోతుందో వారు వచ్చేసి ఎలిమినేషన్ అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్పేసినాక అవినాష్ ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని చెప్పేసి
నీవు అనుకుంటున్నావు, గెస్ అనేది నీవు అంతా చూస్తున్నావు కదా ఆట, ఆ చూసిన దాని ప్రకారం ఎవరు అనుకుంటున్నావు చెప్పు అని చెప్పంటే అందరికి చూసేసి బిగ్ బాస్ నాగార్జున సార్ ఏదో వచ్చేసి నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, నేను చూసిన దాని ప్రకారము నేను ఫస్ట్ టైం నామినేషన్కి వచ్చినప్పుడు నేను ఎలిమినేషన్ దగ్గరకు వచ్చిన కాబట్టి అదే విషయంలో వచ్చేసి నేను తీసుకుంటే రోహిణి అనుకుంటున్న నాగార్జున సార్ అని చెప్పి చెప్తారు అన్నట్టు. సరే నువ్వు ఈ ప్రకారం రోహిణి నామినేషన్ ఎలిమినేషన్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నావు అని చెప్పేసి చూద్దామని చెప్పేసి 1 2 3 4 కౌంట్ డౌన్ చేస్తారు, చేసిస్తే రోహిణి కట్అవుట్ అనేది కింద పడిపోతుంది, రోహిణి ఎలిమినేషన్ అనేది అవుతుంది. ఇక అన్న తర్వాత అందరికి గుడ్ బై చేసి చెప్పి ఇక్కడ రమ్మని నీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పి చెప్తాను. రోహిణి అందరికి వచ్చేసి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు నాకు హ్యాపీగా ఉన్నది, నేను ఒక ఫైనలిస్ట్ అంటే స్టేజ్ మీద లేదని తప్ప మిగతా అది నాకు చాలా ఆనందంగా ఉన్నది, సెకండ్ ఛాన్స్ నాకు వచ్చి ఇంత దూరం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది అని చెప్పేసి చెప్పుకొని వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వచ్చేసి నాగార్జున కలుస్తుంది. కలిసిన తర్వాత వచ్చేసి నీ జర్నీ చూద్దాం అమ్మ అంటాడు. జర్నీ మొత్తం చూస్తారు. జర్నీ చూస్తే మొత్తం మోస్ట్లీ అవినాష్తోనే ఎక్కువ ఉంటుంది. జర్నీ మొత్తం చాలా బాగా అనిపించింది, బ్యూటిఫుల్ గా అనిపించింది ఆ జర్నీ మొత్తము. దాని తర్వాత వచ్చేసి మరి హౌస్లోకి వెళ్ళిపోదాం అమ్మ అని చెప్పేసి అంటే కట్ చేసేస్తే హౌస్లోకి వెళ్ళిపోతారు. హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవినాష్ స్టార్ట్ చేస్తారు. అవినాష్ ఇక్కడ చూస్తున్నాము, నువ్వు చాలా అది ఉన్నది, నువ్వు ఇంత అది చేస్తావు అనుకోలేదు అని చెప్పేసి చెప్తాను అన్నట్టు. లేదు సార్ అంతే సార్ అది సార్ ఆ విషయమా అని చెప్పి అవినాష్ ఏదో తెలిసినట్టు కూడా మళ్ళా ఆడ యాక్ట్ చేయడము చాలా వరకైతే బాగా అనిపించింది. అదేం లేదు ఇట్లా అది అని చెప్పేసి డిస్కషన్ జరుగుతాయి. మన విషయం వచ్చేసి మనము ముగ్గురం ఉన్నట్టు హార్ట్ టీం వల్ల ఆ అవినాష్ కు ఎవరు దగ్గర అవుతారో వాళ్ళు వెళ్ళిపోతారు. అంతకుముందు తేజ వెళ్ళిపోయాడు, ఇప్పుడు రోహిణి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకెవరు దగ్గర అవుతారో వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటే నేను ప్రేరణ అండ్ నబిల్ అనుకుంటున్నాను సార్ అని చెప్పి చెప్తాను అన్నట్టు. లేదు రోహిణి అనుకుంటా వెళ్ళిపోతూ ఉంటది. అలా చిన్న కామెడీ లెక్క జరిగిపోతుంది. ఇక్కడ వచ్చేసి మా హీరో అండ్ విలన్ ఒక ముగ్గురిని హీరోగా ముగ్గురిని విలన్ గా చెప్పి చూపించాలమ్మా అని చెప్పి చెప్తారు అన్నట్టు. హీరో అయితే వచ్చేసి నాకు అవినాష్ అనుకుంటా సార్ అని చెప్పేసి తన గేమ్ తాను ఆడుకుంటూ ప్రతి దగ్గరికి విషయంలో 0 నుంచి హీరో దాకా వచ్చాడు ఇట్లా అని చెప్పేసి తను బాగా ఆడుతాడు అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉంటది అన్నట్టు. హీరోలో వచ్చేసి తర్వాత గౌతమ్ పెడుతుంది. గౌతమ్ వచ్చేసి నువ్వు వీక్ లో ఎలిమినేషన్ అయ్యే విషయంలో చాలా త్వరగా కోలుకొని మళ్ళీ వచ్చేసి ఇక్కడ నా గేమ్ అనేది పోతుందని చెప్పేసి దాన్ని సరి చేసుకొని ఇప్పుడు నువ్వు హీరో లాగా అయిపోయాము, అది చూసుకో నువ్వు అంతే చెప్పమని చెప్పి చెప్తుంది అన్నట్టు. ప్రేరణ వచ్చిన తర్వాత వచ్చేసి ప్రేరణ నువ్వు ఆడపులిరా, బాగా ఆడుతున్నావు, నువ్వు అన్ని విషయాలలో చాలా బాగా ఆడుతున్నావు, ఆడపులి లెక్క ఆడుతున్నావు నువ్వు అని చెప్పి నీ గేమ్ చాలా బాగుంటుంది, అందుకే హీరోగా ఇచ్చాను నువ్వు అని చెప్పి చెప్తుంది. తర్వాత వచ్చేసి ముగ్గురు విష్ణుప్రియ అండ్ నబిల్ నిఖిల్ వీళ్ళు ముగ్గురిని విలన్ గా అనలేదు సార్, వీళ్ళది కొంచెం ఉన్నది కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి 3 పెట్టాల్సిందే, పెడుతున్నా సార్ అని చెప్పి. విష్ణుప్రియ నేను వచ్చేసి మన ఇద్దరి మధ్యలో చాలా చిన్న చిన్న గొడవలు జరిగినాయి, అవి ఇన్ని ఇక్కడనే వదిలేసిపోతున్నారా అంతే తప్ప ఏం లేదు, నువ్వు టాస్క్లు బాగా ఆడుతున్నావు, అవన్నీ ఇండివిజువల్ గా చూసుకుంటూ మంచిగా కొంచెం బాగా పెర్ఫార్మెన్స్ గా ఆడు, ఇక నెక్స్ట్ వీక్ ఉన్నది అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. నబిల్ నువ్వు ఎవరు తెలియని ఒక అబ్బాయిగా వచ్చేసి నువ్వు ఇంత బజ్ క్రియేట్ చేసుకోవడము చాలా కష్టం, ఇంత బజ్ క్రియేట్ చేసుకున్నావు, ఆ తుత్తరతనం అంతా వదిలేసుకొని ఇంకా కొంచెం నెక్స్ట్ వీక్ ఒకటే ఉన్నది, మంచిగా బాగా ఆడి ఆడాలి, మంచిగా ఆడితే నువ్వు గెలవగలుగుతావు అని చెప్పేసి మళ్ళీ చెప్తుంది. నిఖిల్ నీకు వచ్చేసి నువ్వు బయట టాస్క్ ఆడినప్పుడు చాలా బాగా ఆడతావు, ఇంట్లోకి వచ్చినాక ఎమోషనల్ గా ఫీల్ అవుతావు, అంత ఎమోషనల్ అవసరం లేదు, నువ్వు అక్కడెట్లనో ఇక్కడ ఎట్లా ఉంటే బాగుంటది అని చెప్పేసి అదొకటి చూసుకొని బాగుంటది అని చెప్పేసి చెప్తాను. చెప్పిన తర్వాత వచ్చేసి ఇక సేటు బాయి రోహిణి అని చెప్పేసి 1000 మేట్స్ అందరు చెప్తే అవినాష్ ఇట్లా రోహిణి నువ్వు ఆడపులిరా సింగం రా సరే బాయ్ రాదు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. రోహిణి బాయ్ అని చెప్పేసి ఎలిమినేట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకరు ఎలిమినేషన్ అనేది ఉన్నది, ఇంకా ఇంకొక ఎలిమినేషన్ అని ఉన్నది, అది నేను సండే నాడు రేపు చూసుకుందాము, అప్పటిదాకా బాయ్ అని చెప్పేసి ప్రేక్షకులకు జవాబు చెప్తాను. ఇందులో వచ్చేసి రోహిణి ఎలిమినేట్ కావడానికి ఏంటంటే ఇదివరకే నామినేషన్ లో ఉండి 4-5 వారాలు నామినేషన్ లోకి వస్తే మనకు బేస్ అనేది ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడి అప్పుడు ఆమె గేమ్ అనేది ఇన్ని రోజులు
అప్పుడు ఉన్నా కానీ గేమ్ ఆడినా కానీ ఆమెకు ఫ్యాన్ బేస్ అనేది కౌలేదు కాబట్టి అందుకు నామినేషన్ అయిందంట అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఫ్యాన్స్ లేకుండా ఓట్స్ అనేది చాలా తక్కువ రావడం వల్ల రోహిణి అది ఎలిమినేట్ అయిందని చెప్పేసి నా అభిప్రాయం. లేకపోతే ఆమె ఖచ్చితంగా నామినేషన్లోకి వచ్చి ఉంటేనైతే ఖచ్చితంగా టాప్ 5 లోకి వెళ్ళి ఉండేది నా అభిప్రాయం. మీరేమనుకుంటారు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. ఇది మన రివ్యూ. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కొట్టేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు కొత్తగా వీడియోస్ని మనం పెట్టానుకోండి అవి నోటిఫికేషన్ వస్తే మీరు చూడొచ్చు అన్నట్టు. కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే. ఓకే అండి, ఇన్ని రోజులు నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే, బాయ్ బాయ్.